దేవుడు మనకు ఈ యొక్క వీడియోస్ ద్వారా మంచి మంచి పాటలు, మంచి మంచి కథలు నేర్చుకున్నటకు దేవుడు సహాయం చేస్తున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. పిల్లలు, మరి ఈరోజు కూడా ఒక మంచి స్టోరీ వినిపించాలని మరి దేవుడు కోరుతా ఉన్నాడు. ఆ కథ వినకముందు, ఆ యొక్క మంచి స్టోరీ వినకముందు మరి దేవుడి సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. ప్రేమగల దేవా, దయగల తండ్రి, పరిశుద్ధుల పవిత్ర మీకు ఆలోచించుకుంటున్నాం ప్రభా. మరి ఇంతవరకు ఈ వీడియోస్లో మన ఆయన సహాయం చేస్తూ వచ్చిన కొన్ని ఆచరించుకుంటున్నాం. పిల్లలందరూ నా ప్రభా మరి ఆయన పాటలు, నా ప్రభా స్టోరీస్ నేర్చుకుంటకు నేను సహాయం చేస్తూ వస్తున్నానని కొన్ని ఆచరించుకుంటున్నాం. మరి ఈ సమయాన్ని కూడా నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరు నాయన మాతో ఉండి నడిపించమని పాదం బట్టి పెట్టుకుంటున్నాం. కృపచుంచండి, సహాయం చేయండి నా ప్రభా. మరి స్టోరీ చెప్పుట్లో నాయన మీకు జ్ఞానం దయచేయండి నా ప్రభా. మరి వినటకు కూడా నేను పిల్లలకు మంచి మనసును దయచేయమని విని ప్రభా మరి ఈ యొక్క స్టోరీ ద్వారా వారు నా ప్రభా ఆత్మీయ మేలున్న ప్రభా మరి దీవెన ఆశీర్వాదం పొందుకుంటే నేను కృపను చూపించమని సహాయం చేయమని, ఈ సమయాన్ని దీవెనకరంగా చేయమని మీ యొక్క కృపగల స్థాలకు చెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు, మరి ఈరోజు ఒక మంచి స్టోరీ జరిగిన కథను మరి నేర్చుకుందాం. మరి ఆ కథ పేరేంటో, ఆ కథ పేరు తెలుసుకోవడానికి ఒక మీకు ఒకటి చూపిస్తాను. దాన్ని బట్టి మీరు ఈ కథ మరి దేనికి సంబంధించిందో మీరు చెప్పవచ్చు, మరి తెలియజేయవచ్చు. పిల్లలు, మరి దీన్ని ఏమంటారో తెలుసా? పిల్లలు, దీన్ని ఏమంటారో తెలుసా? అందరూ తెలుసు కదా. మరి దీన్ని అందరూ చూసింటారు, అందరూ కూడా ఎంతగానో ఇష్టపడతారు. దీన్ని మరి ఏరోప్లేన్ అంటారు కదా, ఏరోప్లేన్. సో ఏరోప్లేన్ మరి దేనికి యూజ్ చేస్తారు, దేనికి ఉపయోగపడుతుంది యొక్క ఏరోప్లేన్? సో ఏరోప్లేన్ గురించి ఆలోచించినట్లయితే, సో ఈ ఏరోప్లేన్ మరి మనుషులు లేకపోతే ప్యాసింజర్స్ను ఒక ప్రాంతం నుంచి లేకపోతే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి మరి తీసుకెళ్ళడానికి మరి యొక్క ఏరోప్లేన్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరి వస్తువును కూడా ఒక ప్రదేశం నుంచి లేకపోతే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి తీసుకెళ్ళడానికి ఈ యొక్క ఏరోప్లేన్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇంకా మరి క్రైస్తవంగా లేకపోతే దేవుని పిల్లలంగా ఆలోచించినట్లయితే మరి ఏరోప్లేన్ని మరి సువార్త కొరకు కూడా ఉపయోగించుకోవచ్చు. మరి ఈ యొక్క ఏరోప్లేన్లో మనం గమనించినట్లయితే మరి ఏరోప్లేన్లో ఏమేమి ఉన్నాయి? వింగ్స్ ఉన్నాయి, తర్వాత దీనిలో ఇంజన్ ఉంటుంది, తర్వాత మరి పైలట్ ఉంటాడు. ఈ యొక్క సమయంలో మరి యొక్క ఏరోప్లేన్ నడిపే మరి యొక్క వ్యక్తిని ఏమంటారంటే పైలట్ అంటారు. మామూలుగా మరి కార్ నడిపేదానికి లేకపోతే బస్సు నడిపేదానికి మరి యొక్క వ్యక్తులను ఏమంటామంటే డ్రైవర్స్ అంటాం. అదేవిధంగా మరి ఏరోప్లేన్ మరి నడపడానికి లేకపోతే ఏరోప్లేన్ నడిపే వ్యక్తిని ఏమంటారంటే పైలట్ అంటారు. ఆ యొక్క పైలట్ గురించినటువంటి ఆ యొక్క కథను మరి ఈరోజు మనము నేర్చుకుందాం. మరి పైలట్ పేరు లేకపోతే యొక్క స్టోరీ పేరు మరి ఏమని మనము మరి అనుకున్నట్లయితే ఇక్కడ మరి స్టోరీ పేరు ఏంటంటే వింగ్స్ ఫర్ ది గాస్పల్. వింగ్స్ ఫర్ ది గాస్పల్ అంటే ఈ విధంగా ఏరోప్లేన్ వింగ్స్ ఉన్నాయి కదా, మరి ఈ యొక్క వింగ్స్ ను లేకపోతే ఏరోప్లేన్ ను ఏ విధంగా సువార్త కొరకు మరి ఉపయోగించారు. ఇదే మరి ఈరోజు స్టోరీ అన్నమాట. ఇది మరి జరిగిన మరి కథ, లేకపోతే మరి ఇది మరి ఒక దేశంలో ఉన్నటువంటి మరి ఒక వ్యక్తి ద్వారా మరి ఏ విధంగా సువార్త ప్రకటించబడిందో మరి యొక్క స్టోరీలో మనం తెలుసుకుంటాం. మరి వింగ్స్ ఫర్ ది గాస్పల్. ఈ స్టోరీ పేరు ఏంటి చెప్పండి? వింగ్స్ ఫర్ ది గాస్పల్. ఇక్కడ మరి యొక్క పైలట్ పేరు ఏంటంటే బెట్టి
బెట్టి గ్రీన్ అనే మరి పేరు ఈ యొక్క పైలట్ అన్నమాట. పైలట్ పేరు ఏంటంటే బెట్టి గ్రీన్. ఈ బెట్టి గ్రీన్ గురించి మనము మరి ఈరోజు తెలుసుకుందాం. సో బెట్టి గ్రీన్ మరి ఏ దేశానికి సంబంధించిన అంటే మరి అమెరికా దేశం, లేకపోతే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మరి ఈయన మరి ఎక్కడ జన్మించాడంటే మరి సీటల్ అనే పట్టణంలో, మరి అమెరికాలో సీటల్ అనే ఒక ముఖ్య పట్టణం ఉంది. ఆ యొక్క పట్టణంలో మరి ఆ యొక్క వాషింగ్టన్ స్టేట్స్ లో సీటల్ అనే ఒక ముఖ్య పట్టణం ఉంది. అక్కడ ఈ యొక్క మరి బెట్టి గ్రీన్ అని ఈ యొక్క అమ్మాయి ఈ యొక్క బెట్టి గ్రీన్ అనే ఈమె జన్మించింది. ఈమె మరి లేడీ పైలట్ అన్నమాట. బెట్టి గ్రీన్ అనే ఈమె లేడీ పైలట్. ఈమె అక్కడ అమెరికాలో అమెరికా దేశంలో వాషింగ్టన్ అనే ఆ యొక్క స్టేట్ లో మరి ముఖ్య పట్టణమైనటువంటి మరి సీటల్ అనే పట్టణంలో జన్మించడం జరిగింది. వీళ్ళు మరి వీళ్ళ మరి అమ్మ నాన్న గురించి ఆలోచించినట్లయితే వీళ్ళ నాన్న పేరు ఆల్బర్ట్ గ్రీన్. మదర్ పేరు మరి గ్రేటివ్ గ్రీన్. వీళ్ళకి మరి నలుగురు సంతానంలో మరి ఈ యొక్క మరి బెట్టి గ్రీన్ ఈ అమ్మాయి, తర్వాత ఇంకొక అబ్బాయి మరి ట్విన్స్ అన్నమాట, అంటే కవల పిల్లలు. వీళ్ళిద్దరు కవల పిల్లలు కాక మరి వీళ్ళకంటే ముందు మరి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వీళ్ళకంటే మరి పెద్ద అన్నమాట, వీళ్ళ అన్నవాడు. వీళ్ళు నలుగురు సంతానంలో మరి ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఈ అమ్మాయి ఈ యొక్క మరి బెట్టి గ్రీన్ మరి తర్వాత బిల్ అనే వీళ్ళు మరి ట్విన్స్ అన్నమాట, కవల పిల్లలు. మరి విధంగా మరి వాళ్ళ యొక్క మరి యొక్క బెట్టి గ్రీన్ యొక్క మరి బెట్టి గ్రీన్ గురించి మరి ఏ విధంగా మరి ఎక్కడ జన్మించింది లేకపోతే తల్లిదండ్రుల గురించి నేర్చుకున్నాం. ఇక్కడ మరి బెట్టి గ్రీన్ మరి చిన్నతనం నుంచి మరి ఒక కోరిక ఉండేది. 8 సంవత్సరాల నుంచి ఒక కోరిక ఉండేది. ఆ కోరిక ఏంటంటే పైలట్ కావాలి, లేకపోతే ఏరోప్లేన్స్ గురించి నేను మరి తెలుసుకోవాలి, లేకపోతే ఏరోప్లేన్ పైలట్ కావాలని ఆ డిజైర్ ఉండేది అన్నమాట. కాబట్టి మరి మీకు కూడా పిల్లలు మరి మీకు కూడా మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క మరి డిజైర్ లేకపోతే కోరిక ఉంటుంది కదా. ఒకరేమో మరి ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని, తర్వాత మరి పైలట్ కావాలని, డాక్టర్ కావాలని, ఈ విధంగా మరి చదువుకున్న రోజుల్లో మరి కోరుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే వాళ్ళకి ఆశించే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా మరి యొక్క మరి బెట్టి గ్రీన్ ఈమె మరి ఒక పైలట్ కావాలనే కోరిక ఆమెకు ఉండేది. ఆ యొక్క కోరిక ఉండేది కాబట్టి మరి ఎప్పుడు ఆ యొక్క ఏరోప్లేన్స్ గురించి ఆలోచించేది. వాళ్ళ అన్న మరి చిన్నతనంలోనే ఆ యొక్క పైలట్స్ గురించి తెలుసుకొని పైలట్ అయినాడు. ఆ యొక్క 14 ఇయర్స్లోనే 14 సంవత్సరాల్లోనే ఆ యొక్క పైలట్ యొక్క లైసెన్స్ పొందుకోగలిగినాడు. వాళ్ళ అన్నగారు కూడా చాలా విషయాలు ఏరోప్లేన్ సంబంధించిన వాటిని కూడా తెలుసుకోగలిగింది. అక్కడ మరి ఆ రోజుల్లో వాషింగ్టన్ అనే పట్టణంలో మరి ఆ యొక్క స్టేడియంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ యొక్క మీటింగ్ దేనికంటే మరి ఆ యొక్క ఏరోప్లేన్స్ పైలట్స్ ఉంటారు కదా, ఆ యొక్క పైలట్స్ లో ఎవరైతే ఎక్స్పర్ట్ లేకపోతే ఎవరైతే ఆ యొక్క పైలట్స్ లో మంచిగా మరి ఆ యొక్క మరి విమానం నడిపే దాంట్లో మరి అందరికంటే ఎక్కువ ప్రావీణ్యత కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆ రోజు సన్మానం చేయాలని ఆ యొక్క మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ అరేంజ్ చేసినారు. ఆ యొక్క మీటింగ్ లో మరి కోలోనెల్ చార్లెస్ లిండ్బర్గ్ అనే ఈయన మరి ఆ యొక్క మరి అట్లాంటిక్ ఓషన్ లో మరి ఆ యొక్క స్టాప్ లేకుండా మరి ఆ యొక్క విమానాన్ని మరి ఆ యొక్క గాలిలోనే మరి నడపగలిగినాడు. ఆ యొక్క మరి అట్లాంటిక్ మహాసముద్రం మరి ఎంతుందో అంత మరి స్టాప్ లేకుండా నడపగలిగినాడు. ఎవరు కూడా పని చేయలేదు కాబట్టి ఈ యొక్క మరి చార్లెస్
చార్లెస్ లిండ్బర్గ్ మరి ఆ రోజు మరి సన్మానం చేస్తారు. ఇదన్నీ కూడా మరి బెట్టీ గ్రీన్ చూడగలిగింది. అప్పటి నుంచి ఇంకా మరి దాన్ని చూసి ఇంకా ఎక్స్పైర్ అయింది అనమాట. ఈ విధంగా మరి ఇంకా ఇన్స్పైర్ అయింది. ఈ విధంగా మరి ఇన్స్పైర్ అయ్యి తర్వాత ఇంకా మరి ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. అంటే ఈ యొక్క మరి ఏరోప్లేన్ పైలట్ కావాలనే మరి కోరిక ఇంకా ఎక్కువైంది. మరి చార్లెస్ లిండ్బర్గ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఆ విధంగా పైలట్ కావాలని మరి ఆశిస్తూ ఉండేది. అప్పుడు మరి ఆ యొక్క పైలట్ కావాలంటే మరి ఆ యొక్క క్లాసెస్ లేకపోతే మరి దాని గురించి నేర్చుకోవాలంటే దానికి మరి డబ్బులు కావాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరి తనకు తెలిసిన ఒక అంకుల్ ఒక $100 ఇస్తాడనమాట. $100 మరి $100 ఒక డాలర్ వచ్చేసి మరి మామూలుగా ₹50 ఉంటుంది. అంటే $100 అంటే మరి ₹5,000 మరి ఆ అంకుల్ మరి ఈమెకు బెట్టీ గ్రీన్కి ఇవ్వడం జరిగింది. ఆ డబ్బుతో మరి ఆ యొక్క మరి పైలట్కి సంబంధించిన వాటన్నిటి కూడా లెసన్స్ అన్ని కూడా మరి నేర్చుకోగలిగింది. అవన్నీ డబ్బులు అయిపోయినా నేర్చుకున్న తర్వాత మరి ఆ యొక్క లైసెన్స్ తీసుకోవడానికి డబ్బులు లేవు. తర్వాత మరి జరిగింది ఏంటంటే తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభువారిని యొక్క బెట్టీ గ్రీన్ మరి అంగీకరిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మరి ఒకరోజు మరి తర్వాత మరి ఏమనుకుంటుందంటే మరి దేవుని లేకపోతే దేవుని పరిచయం చేయాలని ఆలోచించేదిగా ఉంటుంది. దేవుని పరిచయను మరి చేయాలని ఆలోచించేదిగా ఉంటుంది. ఆమె మరి స్టడీస్ అయిపోయిన తర్వాత మరి నర్సింగ్ కంప్లీట్ చేసింది. ఆమెకి ఇష్టం లేకపోయినా ఆ నర్సింగ్ కంప్లీట్ చేసింది. కానీ దాని మీద ఏమాత్రం ఇష్టం లేదు. ఆమెకి ఇష్టం లేదంటే మరి ఆ యొక్క పైలట్ కావాలనే ఆ కోరిక ఉండేది. తర్వాత మరి ఆ యొక్క స్టడీస్ అయిపోయిన తర్వాత మరి ఆ యొక్క నర్సింగ్ కోర్స్ అయిపోయింది. ఆమె మరి ఆ యొక్క పైలట్ కావాలనుకుంటుంది. తర్వాత ఆలోచిస్తుంది ఎవరి సలహాలు తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరి ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళకి తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉన్నటువంటి ఒక ఇల్లు గుర్తొస్తుంది. మరి ఆ ఇంటికి వెళ్ళడము జరుగుతుంది. ఈ యొక్క బెట్టీ గ్రీన్ ఆ యొక్క ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఆ పేరేంటంటే మిస్ బౌమ్యాన్ అనే ఒక పెద్ద ఆమెకు 70 ఏళ్ళు ఉంటాయి. మరి ఆ ఇంట్లో మరి ఆమె ఉంటుంది. ఆమె మంచి మరి విశ్వాసాలుగా మరి దేవుని నమ్ముకొని దేవుని యొక్క భయభక్తి కలిగిన మరి స్త్రీగా ఉంటుంది. ఆమె దగ్గరికి వచ్చి ఆమెను సలహా అడగాలని మరి వెళ్తుంది ఆ ఇంటికి. మరి ఈ విధంగా వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క మరి ఆ బెట్టీ గ్రీన్ వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించినట్లయితే వీళ్ళు కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా మరి మందిరానికి వెళ్తూ బైబిల్ చదువుతూ మరి ప్రార్థన చేస్తూ మరి ఎంతో మరి దేవుని యందు భయభక్తులు కలిగి మరి జీవించేవాళ్ళు. వాళ్ళు కూడా వీళ్ళొక మరి బెట్టీ గ్రీన్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక సండే స్కూల్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఈ విధంగా మరి ఈ కుటుంబము తర్వాత మరి ఈ బౌమ్యాన్ కుటుంబము రెండు మరి క్రిస్టియన్స్ ఫ్యామిలీ కాబట్టి మరి క్రైస్తవ కుటుంబాలు కాబట్టి దేవుని యందు భయభక్తులు కుటుంబాలు కాబట్టి మరి ఆమెను అడిగితే బాగుంటుందని చెప్పేసి ఆ సలహా కోసము మరి ఈ యొక్క బెట్టీ గ్రీన్ మరి అక్కడికి వెళ్తుంది అన్నమాట. అక్కడికి వెళ్ళి ఆమె అడుగుతుంది ఏమనంటే మరి అమ్మగారు నేను మరి దేవుని సేవించాలనుకుంటున్నాను, దేవుని పరిచయం లేకపోతే సువార్త పరిచయను చేయాలనుకుంటున్నాను. అయితే మరి నాకు కోరిక ఉంది, పైలట్ కావాలంది. మరి ఈ విధంగా రెండు ఉన్నాయి కాబట్టి నేనేం చేయాలో నాకు తోచలేదు అని చెప్పేసి మరి ఆ యొక్క బౌమ్యాన్ అనే స్త్రీని ఆ యొక్క పెద్ద ఆమెను మరి యొక్క బెట్టీ గ్రీన్ అడగడం జరుగుతుంది. అడిగినప్పుడు మరి యొక్క మరి బౌమ్యాన్ ఆ యొక్క మరి ఆ పెద్ద ఆమె యొక్క బెట్టీ గ్రీన్ ఏం చెప్తుందంటే నీవు పైలట్ అయ్యి కూడా నీ పైలట్గా పనిచేస్తూ కూడా మరి దేవుని పరిచర్య లేకపోతే సువార్తను చేర్చని మరి ఆ యొక్క బౌమ్యాన్ అనే పెద్ద ఆమె బెట్టీ గ్రీన్కు చెప్పడం జరుగుతుంది.
చూడండి పిల్లలు, మరి ఆలోచించినట్లయితే మరి ఆ పెద్ద చెప్పిన ఆలోచన ఎంతో మంచిదన్నమాట. అంటే ఈ యొక్క బెట్టీ గ్రీన్ మరి ఎవరిని మరి ఆలోచన అడిగిందంటే మరి దేవుని నమ్ముతున్నటువంటి మరి ఆ కుటుంబంకి వెళ్ళి ఆ పెద్దమ్మను ఆ యొక్క సలహా అడిగింది. కాబట్టి మంచి సలహా ఇవ్వగలిగింది. కాబట్టి వీళ్ళు మరి మనకి ఏదైనా తోచుకున్నప్పుడు మరి ఏదైనా మరి దేని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏది మంచిదని మనము డిసైడ్ చేసుకోవడానికి ముందు ఎవరైనా పెద్దవాళ్ళని అడిగినట్లయితే మరి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన కుటుంబంలో ఉన్న వారిని లేకపోతే దైవ సేవకుని అడిగినట్లయితే మంచి సలహా ఇవ్వగలరు. ఈమె కూడా మంచి సలహా ఇచ్చింది. కాబట్టి రామ్ చెప్తూ వచ్చింది, నీ పైలట్ అయినా కూడా మరి పైలట్ పని చేస్తూ మరి పైలట్ పని ఆ యొక్క మరి ఆ ఏరోప్లేన్ నడుపుతూ కూడా నువ్వు స్వార్థ పని చేయొచ్చని ఆ పెద్దామ ఆ బెట్టీ గ్రీన్కు చెప్తూ వచ్చింది, చెప్పింది, ఆదని చెప్పింది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము మరి మనం చదువుకోవడం లేకపోతే ఉద్యోగం చేయడం మరి దేవుని స్వార్థ ఏదైనా చేయాలని మరి ఆలోచించవచ్చు, చేయలేము కదని అనుకోవచ్చు. అయితే మరి మనం ఏ పని చేసినా ఆ పని చేస్తూ కూడా స్వార్థ పరిచయం చేయొచ్చు అని ఈ యొక్క పెద్దామ ద్వారా మనము నేర్చుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడు మరి మరి చెప్తూ వచ్చింది బెట్టీ గ్రీన్ మరి పైలట్ మరి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం మరి వాషింగ్టన్లో జరుగుతుందని ఆమె విన్నదన్నమాట. ఆ యొక్క మరి పైలట్ ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుందని ఆమె విన్నది. విన్న వెంటనే ఆ యొక్క వాషింగ్టన్లో మరి అక్కడికి వెళ్తారు. ఏది పైలట్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు వెళ్ళిందన్నమాట. ఆ యొక్క పైలట్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు వెళ్ళినప్పుడు అక్కడ మరి చూసినట్లయితే అక్కడ 37 మెంబర్స్ ఉంటారు. 37 మెంబర్స్ అంటే వాళ్ళు పురుషులు అన్నమాట. పురుషులు 37 మెంబర్స్ ఉంటారు ఆ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళు. ఇంకా మరి ఈమె కాకుండా ఇద్దరు స్త్రీలు ఉంటారు అన్నమాట. అంటే ఈమెతో కలిపి 3 స్త్రీలు. మొత్తము మరి 40 మెంబర్స్ ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంకి వస్తారు. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మరి ప్రాక్టికల్గా అన్ని విషయాలు మరి నేర్చుకుంటారు అన్నమాట. దేని గురించి? పైలట్ను ఏ విధంగా మరి టేకప్ చేయాలి, మరి ఏ విధంగా మరి ల్యాండింగ్ చేయాలి, మరి ఏ విధంగా దాన్ని మరి డ్రైవ్ చేయాలి, మరి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని ఇవన్నీ కూడా వాళ్ళు ప్రాక్టికల్గా మరి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలో నేర్చుకోగలిగినారు. ఈ విధంగా ఆ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం ఆ ట్రైనింగ్ ఆ విధంగా వాళ్ళు ఇవ్వగలిగినారు, నేర్చుకున్నారు. మరి బెట్టీ గ్రీన్ కూడా చాలా చక్కగా నేర్చుకున్నది. ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలో మరి పైలట్ను మరి ఒక గంటలో 145 మైల్స్ దూరము మరి యొక్క మరి ఏరోప్లేన్ నడపగలిగింది. ఈ విధంగా మరి 140 మైల్స్ అంటే ఒక మైలు మరి మామూలుగా మరి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఈ విధంగా మరి ఇక ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా చాలా చక్కగా బెట్టీ గ్రీన్ నేర్చుకోగలిగింది. ఆ సమయంలో మరి ఇది నేర్చుకున్న తర్వాత మరి ఆ యొక్క బెట్టీ గ్రీన్ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ WASP అన్నమాట. అంటే ఈమె ఒక మెంబర్గా చేయబడుతుంది. దేని మెంబర్గా చేయబడుతుందంటే ఉమెన్ ఎయిర్ ఫోర్స్ సర్వీస్ పైలట్స్ అనే ఒక సంస్థ ఉంటుంది. మరి దాంట్లో ఒక మెంబర్గా చేసుకోబడుతుంది. దాని నుంచి ఆ యొక్క పైలట్గా లేకపోతే ఏరోప్లేన్కు పైలట్గా నియమించబడము జరుగుతుంది. మరి ఇది అయిన తర్వాత మరి ఇక్కడ మరి ఆ యొక్క సంస్థ ద్వారా మరి పైలట్గా ఉన్నప్పుడు ఆ రీతిగా మరి ఆ యొక్క సంస్థ ఈ పైలట్స్ను ఏరోప్లేన్స్ ఇచ్చి వాళ్ళని పంపించేవాళ్ళు అన్నమాట. మరి ఇక్కడ ఈ యొక్క బెట్టీ గ్రీన్ గురించి ఆలోచించినట్లయితే ఈమె సెకండ్ వరల్డ్ వార్లో కూడా యుద్ధ విమానం కూడా నడపగలిగింది.
యుద్ధ విమానాలు కూడా నడపగలిగింది. ఈ విధంగా యుద్ధ విమానాలు ఈ విధంగా ఉంటాయి. ఇక మరి ఎట్లయినా గమనించినారు కదా, ఈ యొక్క యుద్ధ విమానంలో ఈ విధంగా బాంబర్స్ పెట్టుకుంటారు. బాంబర్స్ పెట్టుకొని మరి ఆ విధంగా మరి శత్రువుల మీద బాంబులు వేస్తారన్నమాట. ఈ విధంగా మరి ఆ యొక్క రెండవ ప్రపంచ యుద్ధంలో మరి ఈమె మరి ఏరోప్లేన్ పైలట్ గా మరి ఉండి ఆ విధంగా వర్క్ చేస్తూ వచ్చింది అన్నమాట. తర్వాత ఇంకోటి అక్కడ ప్రాక్టీస్ చేసేవారు ఏమంటే మరి శత్రువులు ఎవరైనా మరి ఏరోప్లేన్ ద్వారా వచ్చి మరి మనుషుల మీద బాంబులు వేస్తున్నప్పుడు మరి కింద నుంచే దాన్ని పేల్చేయాలి. కింద నుంచే ఆ ఏరోప్లేన్ పేల్చేయాలి, ఏ విధంగా పేల్చేయాలి అని దాన్ని ప్రాక్టీస్ చేసుకునే దానికి మరి ఈ యొక్క బెట్టి గ్రీన్ కు ఒక ప్లేన్ ఇచ్చి ఏరోప్లేన్ ఇచ్చి నువ్వు ఆకాశంలో ఇట్లా మరి దాన్ని ఏరోప్లేన్ ని మరి నడుపుతూ ఉండాలి. నడుపుతున్నప్పుడు మరి దీనికి వెనకాల ఒకటి టార్గెట్ పెడతారన్నమాట. అది ఆ టార్గెట్ గురించి ఆలోచించినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మరి చూసినట్లయితే ఇది ఏరోప్లేన్, ఇక్కడ టార్గెట్ ఉంటుంది అన్నమాట. ఈ టార్గెట్ ఇట్లా ఈ విధంగా మన ఆకాశం ఎగురుతున్నప్పుడు ఇక్కడ టార్గెట్ ఉంటుంది. కింద వాళ్ళు ఏం చేయాలి, కింద వాళ్ళు ఆ టార్గెట్ కరెక్ట్ గా మరి ఆ బాంబులతో లేకపోతే ఆ బుల్లెట్స్ చేయాలన్నమాట. దాన్ని ఆ టార్గెట్ ఒక రెడ్ మార్క్ వేసి ఉంటారు, ఒక మరి హోల్ లాగా పెట్టేసి మరి బ్లూ హైలైట్ అన్నమాట. దాన్ని మరి గురి చూసి కొట్టాలి. ఆ విధంగా మరి యుద్ధ విమానాలు మరి శత్రువుల యొక్క యుద్ధ విమానాలు అది వస్తున్నప్పుడు ఆకాశంలోనే పేల్ చేయడానికి దాన్ని ప్రాక్టీస్ చేసేవాడు అన్నమాట. ఆ యొక్క ప్రాక్టీస్ చేయడానికి బెట్టి గ్రీన్ మరి యొక్క విమానానికి పైలట్ గా ఉంటూ నడిపేది అనమాట. ఎంత మరి భయంకరమైనది. మరి ఒకవేళ మరి గురి తప్పి మరి ప్లేన్ కూడా పడవచ్చు. ప్లేన్ కూడా ఆ యొక్క బుల్లెట్స్ లేకపోతే బాంబ్స్ దీని మీద కూడా పడవచ్చు. ఆ విధంగా మరి చనిపోయే లేకపోతే ఏరోప్లేన్ కూడా కాలిపోయే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితుల్లో మరి దేవుని మీద ఆధారపడుతూ మరి ప్రార్థన చేసుకుంటూ ఆ విధంగా పైలట్ గా వర్క్ చేసేదన్నమాట. ఈ విధంగా మరి ఒకసారి ఏం జరిగిందంటే ఈ విధంగా పైలట్ వెళ్తా ఉంటుంది, టార్గెట్ ఉంటుంది. కింద నుంచి మరి ఆ యొక్క మనుషులు ఉన్న చోట ఎగురుతా ఉన్నప్పుడు ఇక్కడ టార్గెట్ ఉంది. మరి టార్గెట్ ఉన్నప్పుడు టార్గెట్ బదులుగా వీళ్ళు కింద నుంచి మరి బాంబు లేకపోతే బుల్లెట్స్ ఎక్కడ వచ్చినాయంటే ఈమె ఉన్న చోట అంత చుట్టాలు కూడా వచ్చిన భయం వేస్తుంది. మరి ఆయనతో పాటు కో పైలట్ ఒక ఆఫీసర్ ఉంటారు అన్నమాట. ఆ విధంగా ఆఫీసర్ చెప్తాడు, నేను పక్కన ఉంటాను, మరి ఏదైనా ఇట్లా ప్రమాదం వచ్చినప్పుడు మరి చెప్పు అని చెప్పి మరి ఆయన మరి నిధుల్లోకి వెళ్తాడన్నమాట. ఈ విధంగా వెళ్తా ఉన్నప్పుడు ఆ విధంగా బాంబులు వస్తాయి, దాని చుట్టూ వస్తాయి, ఆమె భయం వేస్తుంది. భయం వేసి గట్టిగా వస్తుంది అన్నమాట. ఆమె బెట్టి గ్రీన్ అరిచినప్పుడు మరి ఈ యొక్క ఆఫీసర్ లేకపోతే కో పైలట్ లేచి గట్టిగా ఆ ఫోన్ ద్వారా కిందకి మాట్లాడతాడు అన్నమాట. ఏమనంటే మరి ఇక్కడ మరి ఏం చేస్తున్నారు, మా మీదకి వేస్తున్నారు బుల్లెట్స్ అని చెప్పేసి గట్టిగా అరిచి మేము దీన్ని ఈ యొక్క ఏరోప్లేన్ ని మరి ల్యాండ్ చేసిన కిందికి మరి దిస్తాం, మీరు స్టాప్ చేయండి అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు స్టాప్ చేస్తారు. ఆ విధంగా మరి క్షేమంగా కిందికి మరి ఆ ల్యాండ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మరి దేవుడు ఆ యొక్క ప్రమాదం నుంచి తప్పించగలిగినాడు. ఈ విధంగా మరి ఆ బెట్టి గ్రీన్ గమనించినట్లయితే చిన్నతనంలోనే యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగింది, అంగీకరించింది. దానిలో మరి ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళేదన్నమాట. ఆ విధంగా దేవుడు మరి ఆమెను మరి నడిపిస్తూ వచ్చినాడు. మరి ఆ విధంగా మరి ప్రమాదం నుంచి తప్పిస్తూ వచ్చినాడు. ఈ విధంగా మరి ఇది అయిపోయిన తర్వాత మరి అక్కడ ఒక లెటర్స్ ఆమె రిసీవ్ చేసుకుంటుందన్నమాట. ఒక లెటర్స్ వస్తాయి. ఏమంటే మరి ఒక ముగ్గురు నుంచి లెటర్స్ వస్తాయి. లెటర్స్ ఏమని దాంట్లో ఏం రాబడిందంటే ఏ విధంగా ఏరోప్లేన్స్ మరి యూజ్ చేసి మరి ఈ విధంగా స్వార్థ ప్రకటించవచ్చు, మరి దాని గురించి డిస్కస్ చేద్దామని చెప్పేసి ఆమెకు లెటర్స్ వస్తాయి. ఎవరంటే వాళ్ళు జిమ్ ట్రక్స్టాన్ అనే మరి ఒక వ్యక్తి, తర్వాత జిమ్ బయాస్ అని, తర్వాత సోడర్బర్గ్ అని వీళ్ళ ముగ్గురు ద్వారా లెటర్ మీకు వస్తాయన్నమాట. మరి దానిలో రాసింటారు, మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ లాస్ ఏంజెల్లో అంటే వాషింగ్టన్లో ఉన్న పట్టణంలో మరి లాస్ ఏంజెల్ ఉంది క్రిస్టియన్ ఎయిర్మన్ మిషనరీ ఫెలోషిప్
అనే పేరుతో ఒక సంస్థని మరి మనము ఈరోజు ఓపెన్ చేద్దామని వాళ్ళు ఈ యొక్క బెట్టిగ్రీని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆమె వస్తుంది, ఈ యొక్క ఇన్విటేషన్ బట్టి మరి అక్కడికి లాస్ ఏంజల్స్కి వస్తుంది మరి దాన్ని ఓపెన్ చేయడానికి. దాని పేరు ఏంటంటే మరి క్రిస్టియన్ ఎయిర్మ్యాన్ మిషనరీ ఫెలోషిప్. తర్వాత దీన్ని మార్చబడింది ఏమనంటే మిషన్ ఏవియేషన్ ఫెలోషిప్ గా తర్వాత మార్చబడింది. దీంట్లో మరి దీన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మరి వాళ్ళు చెప్తారు దీన్ని ఓపెన్ చేస్తున్నాం కానీ ఇక్కడ ఏరోప్లేన్ లేవు. మరి దీని పేరేంటి? క్రిస్టియన్ ఎయిర్మెన్ మిషనరీ ఫెలోషిప్. ఈ ఫెలోషిప్ ద్వారా ఎయిర్మెన్ ఫెలోషిప్ కాబట్టి ఎయిర్మెన్ మిషనరీ ఫెలోషిప్ కాబట్టి దీంట్లో విమానాలు ఉన్నాయి. విమానాలు ఉండాలి, విమానాల ద్వారా సువార్తను ప్రకటించాలి. అయితే మరి వాళ్ళు చెప్తారు మరి జిమ్ ట్రక్స్ అని చెప్తాడు, మనకి విమానాలు లేవు, తర్వాత పైలట్ కూడా లేడు, మనము దాని కొరకు ప్రార్థన చేయాలని మరి జిమ్ ట్రక్స్ ను మరి ఈమెతో మరి చెప్తూ వచ్చాడు అన్నమాట. ఈమెతో చెప్పినప్పుడు మరి ఆలోచిస్తా ఉంది అని చెప్పింది. మరి ఈమె మరి బెట్టిగ్రీన్ చెప్పింది, నేను ఆ సంస్థలో మరి ఉమెన్స్ దాంట్లో నేను ఉమెన్స్ పైలట్ గా మరి నేను వర్క్ చేస్తా ఉన్నాను. ఉమెన్ ఎయిర్ ఫోర్స్ సర్వీస్ పైలట్స్ లో ఆ సంస్థలో నేను పైలట్ గా నేను పనిచేస్తా ఉన్నాను. మరి పనిచేస్తున్నప్పుడు ఇక్కడ రాలేకపోతున్నాను కదా అని చెప్పేసి మరి ఆమెకు మరి జిమ్ ట్రక్షన్ కు చెప్పినప్పుడు ఆమె ఆలోచిస్తూ ఉంది ఏంటండి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరి ఏం జరిగిందంటే ఆ యొక్క ఉమెన్స్ ఎయిర్ ఫోర్స్ సర్వీస్ పైలట్స్ అనేది దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. మరి ఏమో తెలియదు కానీ మరి అది క్లోజ్ చేయడం జరిగింది. మరి తర్వాత క్లోజ్ చేయడం జరిగింది. మరి ఆ యొక్క మరి బెట్టిగ్రీన్ ఎంతగానో దేవుని స్థుతించగలిగింది. ప్రభు నా కోసమే నేను క్లోజ్ చేయగలిగావు కాబట్టి నేను ఇక్కడ మరి ఈ యొక్క మిషన్ ఏవియేషన్ ఫెలోషిప్ జాయిన్ కావడానికి నాకు సహాయం చేశారని చెప్పేసి, నన్ను నడిపించారని చెప్పేసి మరి దేవుని ఎంతగానో స్థుతించగలిగింది. చూడండి పిల్లలు, మరి ఈ యొక్క మరి బెట్టిగ్రీన్ ఆలోచించినట్లయితే ఈ యొక్క కోరిక ఉంది. ఏం కోరిక అంటే పైలట్ గా మరి కావాలని కోరిక ఉండేది. దేవుడు తీర్చగలిగినాడు. వాళ్ళని ప్రార్థన చేస్తూ వాళ్ళని ముందుకు వెళ్ళగలిగింది. మరి పైలట్ కాగలిగింది. పైలట్ అయిన తర్వాత మరి సువార్తను ఏ విధంగా మరి ప్రకటించాలనే కోరిక ఉంది. ఆ యొక్క సువార్తను ప్రకటించడం కూడా మరి దేవుడు సాయం చేస్తూ వచ్చినాడు. అందుకే మరి ఆ యొక్క మరి సామెతలు 3:16 రాయబడింది. సామెతలు 3:16 ఈ విధంగా రాయబడింది. ఏమంటే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు మరి ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. కాబట్టి ఆయన అధికారానికి, ఆయన మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి మనము ఒప్పుకున్నట్లయితే ఆయన మన మార్గాల్ని సరళం చేస్తాడు, మనల్ని చక్కగా నడిపించేవాడు ఉంటున్నాడు. ఈ విధంగా మరి బెట్టిగ్రీన్ కూడా దేవుడు ఆ విధంగా నడిపించగలిగినాడు. కాబట్టి పిల్లలు ఆ విధంగా దేవుడికి మనము అప్పగించుకున్నట్లయితే దేవుడు మన కోరిక మరి తీస్తాడు. మరి ఆ విధంగా సువార్త పరిచయాలు కూడా మరి వాడబడడానికి సాయం చేస్తాడు. ఆ బెట్టిగ్రీన్కు దేవుడు సాయం చేస్తూ వచ్చినాడు. ఈ విధంగా మరి బెట్టిగ్రీన్ మన దేవుని పరిచయం కొరకు కూడా సిద్ధపడతా ఉంది. ఈ యొక్క మరి ఆ యొక్క ఎయిర్మెన్ ఫెలోషిప్ ద్వారా, మిషన్ ఏవియేషన్ ఫెలోషిప్ ద్వారా మరి యొక్క సువార్త పరిచర్య కొరకు కూడా మరి సిద్ధపడుతుంది. అయితే అప్పుడు మరి వాళ్ళు ఆలోచిస్తున్నారు విమానాలు ఉంటే మరి అక్కడ మరి కొండ ప్రాంతాలు, తర్వాత ఆ యొక్క అడవి ప్రాంతాలు సువార్త ప్రకటించాలి. మరి చాలా దూరం ఉంటాయి ఆ ప్రాంతాలు సువార్త ప్రకటించాలంటే చాలా దూరము, 2-3 రోజులు కాలినడకన ప్రయాణించాలి. ప్రయాణం కూడా చాలా కష్టతరంగా ఉంటుందన్నమాట. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఏరోప్లేన్ అయితే బాగుంటుంది కాబట్టి ఏరోప్లేన్ తీసుకెళ్ళి అక్కడ సువార్త మరి ప్రకటించవచ్చని మరి ఆలోచిస్తున్నారు. అయితే మరి వాళ్ళకి ఏరోప్లేన్ లేదు. మరి తర్వాత మరి యొక్క బెట్టిగ్రీన్కి ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆయన పేరు గ్రాడీ ప్యారెట్. మరి ఆమె మా ఫ్రెండ్ పేరు ఏంటంటే మరి గ్రాడీ ప్యారెట్.
మరి వీళ్ళందరూ కూడా కలిసి మరి జిమ్ రక్షణ తర్వాత మరి ఆ జిమ్ బయర్స్ వీళ్ళందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తారు. ప్రభా మాకు ఏరోప్లేన్ లేదు, ఏరోప్లేన్ కావాలి. మరి పైలట్ కావాలంటే పైలట్ ఆల్రెడీ ఉంది, ఈమె ఉంది కదా, మరి బెట్టి గ్రీన్ పైలట్ ఉంది కానీ ఏరోప్లేన్ లేదు. ఏరోప్లేన్ కోసము ప్రార్థిస్తున్నారు. అందరూ కలిసి ప్రార్థిస్తున్నారు. ప్రభా మాకు ఏరోప్లేన్ లేదు, మరి సువార్త ప్రకటించాలని మాకు ఆశ ఉంది. మరి మిషనరీస్ తీసుకెళ్ళి మరి ఆయా ప్రాంతాలకు, మరి ఆ యొక్క కొండ ప్రాంతాల్లో ఎక్కడైతే సువార్త ప్రకటించబడలేదో అక్కడ సువార్త ప్రకటించాలని ఆశ ఉంది. మరి ఏరోప్లేన్ కావాలని మరి ప్రార్థిస్తూ వచ్చినారు. మరి ఇక మరి బెట్టి గ్రీన్ యొక్క ఫ్రెండ్ మరి గ్రాడి ప్యారెట్ మరి ఆదంగా కొంత కలిసి ప్రార్థన చేసిన తర్వాత ఆయన మరి చెప్పగలిగినాడు. ఏమనంటే మనము మరి ఒక విమానం ఉంది, అది అమ్మడానికి మరి అమ్మడానికి పెట్టినారు, మరి అమ్ముతారంట. కాబట్టి మనము వెళ్ళి ఆ యొక్క విమానాన్ని చూసేద్దామని చెప్పేసి మరి ఇక గ్రాడి ప్యారెట్ అనే ఫ్రెండ్ మరి బెట్టి గ్రీన్ ఫ్రెండ్ మరి చెప్తాడు. చెప్పినప్పుడు మరి వీళ్ళు కలిసి వెళ్తారు. ఆ యొక్క విమానాన్ని మరి చూడడానికి వెళ్తారు. చూడండి, వీళ్ళిద్దరు కలిసి మరి యొక్క విమానాన్ని చూస్తున్నారు అన్నమాట. మరి ఇది మరి కొనాలని వెళ్తారు. కొనడానికి ఇది అమ్మడానికి పెట్టారు, మరి వీళ్ళు కొనాలని వెళ్తారు. వీళ్ళిద్దరు మరి యొక్క బెట్టి గ్రీన్ తర్వాత గ్రాడి ప్యారెట్ వీళ్ళిద్దరు వెళ్ళి చూస్తున్నారు కదా. మరి ఈ విధంగా చూసిన తర్వాత దాని యొక్క ఓనర్, ఏరోప్లేన్ యొక్క ఓనర్ దాని రేట్ చెప్తాడు. ఆ రేట్ ఎంత తెలుసా? మరి $5,000 అన్నమాట. $5,000, $5,000 చెప్పినాం కదా. డాలర్ అంటే మరి ఒక్కొక్క డాలరు సుమారు $50 ఉంటుంది. మరి $50 లెక్కేసుకుంటే మరి ఆ యొక్క $5,000 అంటే $2,50,000 అవుతుంది. 2,50,000 అవుతుంది. కానీ వీళ్ళ దగ్గర అంత డబ్బు లేదు. మరి తర్వాత చూసినారు, ప్రార్థన చేస్తున్నారు, బాబా మా దగ్గర డబ్బులు లేదు, మేమేం చేయాలి, మరి మమ్మల్ని నడిపించని మరి ఇక బెట్టి గ్రీన్ తర్వాత ఫ్రెండ్ వీళ్ళంతా మరి ప్రార్థన చేస్తున్నారు. ఈ యొక్క ఫెలోషిప్ ఉంది కదా, ఈ యొక్క ఫెలోషిప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మిషన్ ఫెలోషిప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా జిమ్ ప్రక్షాన్, జిమ్ బయర్, చోడర్ బయర్ వీళ్ళంతా కూడా ప్రార్థన చేస్తున్నారు. మరి వీళ్ళ ఫ్రెండ్ గ్రాండ్ ప్యారెట్ కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రభావ మాకు మరి ఏరోప్లేన్ లేదు, మరి ఏరోప్లేన్ కింద డబ్బు లేదు, మాకు మరి $5,000 కావాలని ప్రార్థిస్తున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు లేకపోతే దేవుని నమ్మిన వారు మరి ఒక $3,000 పంపిస్తారన్నమాట. ఈ యొక్క సంస్థకు, మిషన్ యావియేషన్ సంస్థకు పంపిస్తారు. ఏరోప్లేన్ కొనడానికి ఒక విశ్వాసం, దేవుని నమ్మిన వారు, క్రైస్తవులు ఉన్నవారు $3,000 పంపిస్తారు. పంపించిన తర్వాత ఇంకా ఎన్ని కావాలి, $5,000 కావాలంటే $3,000 వచ్చింది. $3,000 వచ్చిన తర్వాత ఇంకా $8 కావాలంటే మరి $2,000 కావాలి. ఈ $2,000 మరి ఈ యొక్క జిమ్ ప్రక్షణ అని ఉన్నారు కదా, మరి ఆ లెటర్ పంపించినాడు కదా ఎవరికి, బెట్టి గ్రీన్కు. ఆయన దగ్గర మరి $2,000 ఉంటే $2,000 తన అకౌంట్ నుంచి ఇస్తాడు అన్నమాట. ఇప్పుడు మరి $5,000 అయింది. $5,000 రెడీగా ఉంది. ఏరోప్లేన్ కొనడానికి రెడీగా ఉంది. మరి ఏరోప్లేన్ కొనడానికి రెడీగా ఉంది కాబట్టి మరి తీసుకెళ్ళారు. $5,000 తీసుకొని మరి ఆ యొక్క విమానాన్ని కొంటారు. ఆ యొక్క మరి కొనిన తర్వాత ఇదంతా ఏదైనా జరిగిందంటే వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చినారు. అన్ని విషయాలు దేవుని ఆధారపడుతూ వచ్చినారు. మరి బెట్టి గ్రీన్ తర్వాత వీళ్ళందరూ కూడా మరి దేవుని నడిపింపు కొరకు, దేవుని సాయం కొరకు మరి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి దేవుడు ఆయా విధాలుగా సహాయం చేస్తూ వచ్చినాడు. అందుకే మరి ఆ యొక్క మరి కంఠత వాక్యం మెమరీ వర్స్ లో మరి ఏమని చదువుకున్నాం, మరి నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారంలో ఒప్పుకున్నాము, అప్పుడు నీ త్రోవలు ఆయన సరళం చేయము. కాబట్టి ఆయన అధికారానికి మన ప్రవర్తన అంతటి కూడా ఆయన అధికారానికి ఒప్పుకున్నట్లయితే మరి ఆయనలో మరి జీవిస్తూ మరి ఆయన దేవుని అడిగినట్లయితే మన మార్గాన్ని మరి చక్కగా నడిపిస్తాడు, మనకు సాయం చేస్తాడు. ఆయన సాయం చేసినాడు. ఇక్కడ బెట్టి వాళ్ళకు మరి ఏరోప్లేన్ లేకపోయినప్పటికీ మరి డబ్బులు లేవు, డబ్బులు సాయం చేసినాడు. మరి కొండకు మరి దేవుడు సాయం చేస్తూ వచ్చినాడు. ఈ విధంగా ఆ యొక్క విమానాన్ని కొంటారు. మరి విమానం వెళ్ళిన తర్వాత మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మిషనరీస్ను
మరి తీసుకెళ్ళాలి. ఆ యొక్క కొండ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో మరి తిప్పి మరి ఆ ప్రదేశాల్లో సువార్తను ప్రకటించాలి. ఈ విధంగా మరి ఆ యొక్క అమెరికా చుట్టూ ఆ యొక్క కొండ ప్రాంతాల్లో, తర్వాత మరి అడవి ప్రాంతాల్లో మరి బెట్టి గ్రీన్ ఏం చేసి వచ్చిందంటే ఈ విధంగా మరి మిషనరీస్ తీసుకెళ్ళి మరి ఆ యొక్క ట్రాన్స్లేటర్స్ తర్వాత మరి సువార్తను ప్రకటించే కొరకు ఇక విమానం ఎక్కించుకొని ఆయా ప్రాంతాలకు తిప్పుతూ సువార్తను ప్రకటించగలిగింది. ఈ విధంగా మరి ప్రకటించేటప్పుడు సువార్త ప్రకటించేటప్పుడు ఏం చేయాలంటే కొండ ప్రాంతాల్లో మరి ఆ యొక్క నడవడానికి కూడా మరి చాలా కష్టం, లేకపోతే ఆ యొక్క మరి విమానాన్ని ల్యాండ్ చేయడం కూడా కష్టం అన్నమాట. విమానాన్ని ల్యాండ్ చేయడానికి కష్టం కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే మరి ముందుగా వెళ్ళాలి, ఆ దారిలో వెళ్ళాలి. ఆ దారిలో వెళ్ళి మరి విమానాన్ని మన ప్రాంతంలో ల్యాండ్ చేయడానికి ఆ ప్లేస్ సరిగా ఉందా లేదని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఆ డ్యూటీ ఏదంటే మరి బెట్టి గ్రీన్ అనమాట. మరి ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళాలంటే అక్కడ కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాల్లో మరి నదులు దాటాలంటే మరి వంతెనలు లేకపోతే బ్రిడ్జిలు లేదనమాట. ఆ బ్రిడ్జ్ అంటే ఇప్పుడులాగా బ్రిడ్జిలు కాదు. అక్కడ ఒక తీగతో మరి ఒక ఒడ్డు నుంచి ఇంకొక ఒడ్డుకు తీగ కట్టేవాళ్ళు. మరి ఆ ద్రాక్ష తీగ లాంటిది ఆ తీగ కట్టేవాళ్ళు. తీగ మీద నడుచుకుంటూ వెళ్ళాలి. మరి ఇంకొక గైడ్ ఉండేవాడు. గైడు మరి దీనిలో డుగులు అనే గైడ్ ఉండేవాడు. గైడు మరి ఈ యొక్క తీగ మీద ఏ విధంగా నడచాలో నేర్పించాడు అనమాట. ఈ విధంగా చూడండి, ఈ విధంగా తీగ మీద నడవాలన్నమాట. అంటే ఆ యొక్క అడవి ప్రాంతంలో ఒక నదిని దాటాలంటే యువతల నుంచి అవతలకి వెళ్ళాలంటే ఈ విధంగా దాటాలన్నమాట. దాటాలంటే ఇట్లా మరి తీగ ద్వారా మరి యువతల నుంచి అవతల కట్టి దాని మీద నడవాలి. మరి ఈ విధంగా నడవాలంటే చాలా కష్టం కాబట్టి ఒకసారి మరి విధంగా నడుస్తున్నప్పుడు మరి ఆ యొక్క తీగ మరి తెగిపోతుందో లేకపోతే కింద చూసింది, చాలా భయం వేసింది. అప్పుడు ఇక్కడ మరి గైడ్ ఉన్నాడు. ఇక్కడ మరి గైడ్ చూడండి, గైడ్ పేరు ఏంటంటే డుగులు అనే గైడ్ అనమాట. ఇతను నేర్పించిన తర్వాత ప్రతినిధులలో చేయించి ఆ విధంగా మరి యువతలకు మరి తీసుకురాగలిగాడు అన్నమాట. అంటే ఈ విధంగా మరి ఆ ప్రదేశాన్ని చూసి ఆ ప్రదేశం విమానం ల్యాండ్ అవడానికి మంచిగా ఉందా లేదని చెప్పేసి చూసి మరి మంచిగా ఉన్నట్లయితే మరి తిరిగి వచ్చి మంచిగా ఉందని చెప్పినట్లయితే వాళ్ళు మరి మిషన్ ఏవియేషన్ ప్యాలెస్ వాళ్ళు మరి అనుమతి లేకపోతే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. మీరు తీసుకెళ్ళచ్చు, మరి విమానాన్ని తీసుకెళ్ళి ఆ ప్రదేశం ల్యాండ్ చేసి విమానాన్ని ల్యాండ్ చేసి మరి సువార్త ప్రకటించని పర్మిషన్ ఇచ్చేవాడు అనమాట. ఆ విధంగా మరి ఈ యొక్క బెట్టి గ్రీన్ మరి ఎంతో కష్టపడి సువార్త కష్టపడి మరి ఆ సువార్త పరిచర్య చేస్తూ వచ్చింది. ఈ విధంగా మరి ఆ ప్రాంతాలకు మరి వెళ్ళి మరి ఆ యొక్క సువార్తను ప్రకటించగలిగింది. ఒకసారి ఏమైందంటే ఈ విధంగా ఏరోప్లేన్లో పోతున్నప్పుడు మరి ఆ యొక్క వర్క్ అయిపోయిన తర్వాత ఖాళీగా లేకపోతే ఒక దగ్గర నిల్చొని అక్కడ ఒక కమాండింగ్ ఆఫీసర్ ఆమెను పిలిచి ఏమంటాడంటే, ఆమె గురించి తెలుసు కాబట్టి మరి ఏమంటాడంటే, అమ్మా నువ్వు మరి మాకు కొద్దిగా మరి సహాయపడతామని చెప్పేసి అడిగినాను అన్నమాట. ఏం సహాయం అంటే వాళ్ళ యొక్క పైలట్స్ ఇద్దరు ఉండేవాళ్ళు. ఆ ఇద్దరు కూడా మరి చాలా సమయమైంది, వాళ్ళు తిరిగి రాలేదు. మరి వాళ్ళ కోసము వెతకడానికి మీరు ఏమైనా వెళ్తారని చెప్పేసి అని అన్నమాట. ఆ యొక్క కమాండర్ ఆఫీసరు ఈమెతో బెట్టి గ్రీన్తో అడిగింది, మీరేమైనా వెళ్తారా, మీరు వెళ్ళి మరి వాళ్ళు చూసి వస్తారా, వాళ్ళు కనుగొంటారా అని చెప్పేసి అడిగినప్పుడు, సరే నాతో పాటు ఎవరైనా వస్తారంటే సరే నీతో పాటు ఒక ఆఫీసర్ వస్తారని చెప్పేసి ఒక ఆఫీసర్ని ఇచ్చి ఆమెతో కూడా పంపుతారు. పంపినప్పుడు ఆమె ఒక ఏరోప్లేన్ తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు చాలా హైట్ వెళ్తుంది, 2000 ఫీట్ వరకు పైన వెళ్తారు. అక్కడ మిస్సింగ్ అయినటువంటి ఆ పైలట్స్ కోసము వెళ్తూ ఉంటారు. ఆ విధంగా వెతుకుతా ఉన్నప్పుడు మరి ఎక్కడ కూడా వాళ్ళు కనబడుతున్నప్పుడు మరి ఆ యొక్క ఆఫీసర్ ఉన్నాడు కదా, ఆఫీసర్ ఏమంటాడంటే, ఇంకా మనకు దొరకరు, మనము బ్యాక్ వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆఫీసరు బెట్టి గ్రీన్తో చెప్తాడు. చెప్పినప్పుడు సరే చూద్దామని చెప్పేసి అక్కడ నది ఉంటుంది, నది దగ్గర వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా ఏం జరిగిందంటే
ఆ యొక్క మరి ఎయిర్ప్లేన్ యొక్క మరి ఇంజన్ ఫెయిల్ అవుతుంది. ఇంజన్ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇంజన్ ఫెయిల్ అయితే ఆ యొక్క విమానం కింద పడిపోతుంది. కింద పడి అక్కడ కింద ఉందంటే నది ఉంది, నదిలో పడిపోతుంది. కాబట్టి ఇటువంటి భయంకరమైన పరిస్థితి. అప్పుడు ఏం చేసిందంటే ప్రార్థన చేసుకుంది. బెట్టికి నేను ప్రార్థన చేసి ప్రభు సహాయం చేయమని ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తూ తర్వాత మరి ఆ విధంగా కిందికి వస్తుంది. కిందికి వచ్చి మరి ఆ నదిలో ఆ యొక్క విమానము పడిపోతుంది. ఈ విధంగా పైనుంచి విధంగా మరి ల్యాండ్ లేకపోతే ఇంజన్ ఫెయిల్ అయింది కాబట్టి విధంగా మరి కిందికి వస్తుంది. ఆ యొక్క నదిలో పడిపోబోతుంది. నదిలో పడిపోతున్నప్పుడు మరి సడన్ గా మరి ఇంజన్ మరి స్టార్ట్ చేసిందాన్ని స్టార్ట్ అయిపోయింది. కొద్దిగా స్టార్ట్ అయింది. మరి ఆ నది దాటేంత వరకు అది ఆ ఇంజన్ పనిచేసిన తర్వాత ఆగిపోయింది. అక్కడ మరి సేఫ్ గా మరి నది అవతల మరి యొక్క ప్లేన్ అనేది ల్యాండ్ కావడం జరిగింది. అదే దేవుడు మరి కాపాడగలిగినాడు. మరి కాపాడిన తర్వాత మరి ఆ యొక్క ఆఫీసర్తో వచ్చినాను, దేవుడు నా జీవితంలో మరి అనేక విషయాల్లో నాకు సహాయం చేస్తూ వచ్చినాడు. ఆ యొక్క రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా అనేక ప్రమాదం నుంచి మరి తప్పిస్తూ వచ్చినాడు. మరి ఈ యొక్క ప్రమాదం నుంచి మరణం నుంచి తప్పిస్తూ వచ్చినాడు. మరి ఆ దేవుడు నా కొరకు మరి ప్రాణం పెట్టి నన్ను రక్షించడం కొరకు మరి ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టగలిగినాడు. ఆయన నమ్ముకోవడం వల్ల, ఆయన్ను మరి అంగీకరించడం వల్ల నన్ను ప్రమాదాల నుంచి తప్పించగలిగి వచ్చినాడని చెప్పేసి సువార్తను ఆ యొక్క ఆఫీసర్కు చెప్పింది అన్నమాట. తర్వాత ఇది జరిగిన తర్వాత మరి ఇది జరిగిన తర్వాత మరి ఇక ఒక ఇస్లామిక్ కంట్రీ అక్కడ ఒక టౌన్ ఏంటంటే మరి సుదాన్ అనే ఆ పట్టణం నుంచి మరి కొంతమంది మరి అడుగు వచ్చారు అన్నమాట. అక్కడ మరి మిషనరీస్ కొరకు మరి ఆ యొక్క విమానాన్ని తీసుకెళ్ళాలని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు అది ఇస్లామిక్ కంట్రీ. మరి అక్కడికి మరి వెళ్ళడం జరుగుతుంది. ఎయిర్ప్లేన్లో మరి మిషనరీస్ తీసుకెళ్ళి సువార్త ప్రకటించే వరకు మరి వెళ్తూ ఉంటుంది. వెళ్తున్నప్పుడు ఆ సుదాన్ అనే ఆ పట్టణానికి, ఆ యొక్క ఇస్లామిక్ కంట్రీ పట్టణానికి వెళ్తారు. అక్కడ ఈమె గురించి వాళ్ళు తెలుసు కాబట్టి ఆ యొక్క భోజనానికి ఇన్వైట్ చేస్తారు. భోజనానికి ఆ యొక్క డిన్నర్కి ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసి మరి ఆ భోజనంలో మరి భోజనము చేస్తూ ఉంటారు. మరి ఆ యొక్క డిన్నర్లో వాళ్ళు మంచి మరి వంట చేసిన తర్వాత చికెన్ రోస్ట్ మరి ఆ విధంగా మంచి వంటలు పెట్టి అది భోజనానికి కూర్చుంటారు. చూడండి ఈ విధంగా మరి భోజనానికి కూర్చుంటారు. ఈ విధంగా వాళ్ళు ఆ డిన్నర్లో బెట్టి గ్రీన్ తర్వాత తన ఫ్రెండ్స్ మరి ఆ యొక్క ఆఫీసర్స్ లేకపోతే ఆ యొక్క గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఆ యొక్క డిన్నర్లో పాల్గొంటారు. ఈ విధంగా మరి ఆ డిన్నర్ అయిన తర్వాత మరి ఆ లంచ్ అయిపోతుంది. మరి ఆ లంచ్ అయిపోయిన తర్వాత మరి అక్కడ మరి యొక్క సువార్తను మరి చేయడం జరుగుతుంది. ఆ యొక్క సుధారణ పట్టణంలో తీసుకెళ్ళి సువార్తను ప్రకటించడం జరుగుతుంది. ఈ విధంగా ఆ యొక్క ప్రాంతాలంతట్లో కూడా సువార్తను మరి మిషనరీస్ ద్వారా మరి సువార్తను ప్రకటించడము జరుగుతుంది. చూడండి ఈ యొక్క బెట్టి గ్రీన్ తన మరి ఆ కోరిక ఏంటంటే పైలట్ కావాలని, పైలట్ అయిన తర్వాత పైలట్ కాకుండా తర్వాత సువార్తను ప్రకటించడం కూడా మరి ఆమెకు కోరిక ఉండేది. ఈ కోరికలన్నీ కూడా మరి దేవుడు తన జీవితంలో నెరవేరుస్తూ వచ్చినాడు. ఆమె మరి దేవుని అనుకుంది, దేవుని మార్గం నడుస్తూ వచ్చింది, ప్రతి విషయంలో ప్రార్థన చేస్తూ వచ్చింది కాబట్టి తన మార్గాలన్నీ కూడా సరళం చేస్తూ వచ్చినాడు. తన కోరిక చొప్పున దేవుడు చేయగలుగుతూ వచ్చినాడు. తన ఆశను మరి తీరుస్తూ వచ్చినాడు. ఈ విధంగా మరి మరి ఈమె బెట్టి గ్రీన్ మరి 1997లో చనిపోవడం జరిగింది. ఈమె జన్మించిన సంవత్సరం ఏంటంటే 1920. మరి చనిపోయిన సంవత్సరము 1997 సంవత్సరంలో మరి చనిపోవడం జరిగింది. చూడండి మరి ఈమె మరి యేసుక్రీస్తుని అంగీకరించి మరి యేసుక్రీస్తుని నడుచుకుంటూ మరి తాను తన జీవితంలో తన పని తను చేసుకుంటూ ఆయన సువార్తను మరి ప్రకటించడము జరిగింది. అందుకే ఈ రోజు వరకు కూడా మరి ఆ బెట్టి గ్రీన్ గురించి మరి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆమె తన జీవితంలో మరి తన పని మాత్రం కాకుండా సువార్త పనిలో కూడా మరి పాల్గొని పొంది సువార్తను ప్రకటించిన కొరకు ఆయన ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చింది. కాబట్టి పిల్లలు మరి మన జీవితాలు కూడా బెట్టి గ్రీన్ లాగా ఉండాలని దేవుడు ఆశపడేవాడు వచ్చినాడు. కాబట్టి మొట్టమొదటిగా ఏం చేయాలంటే బెట్టి గ్రీన్
ఆ విధంగా మరి దేవుడు ఏ విధంగా సాయం చేయగలిగాడంటే ఆమె మరి దేవుని విశ్వాసం నుంచి దేవుని మార్గం నడుస్తూ వచ్చింది. కాబట్టి మరి ఇంకా ఎవరైనా మరి ఇంకా యేసుక్రీస్తు వారిని మరి అంగీకరించకుండా మరి ఉన్నట్లయితే ఈ సగం మంచి సగం. ప్రభువా మరి నా పాపాలు క్షమించు, నన్ను నీ కుమార్తెగా చేసుకోమని ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే యేసుక్రీస్తు వారు మరి అందరి పాపనిమిత్తమైన ఈ లోకానికి వచ్చినాడు, కలవశంలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని గ్రహించి ప్రభువా నా పాపాలు క్షమించిన వరకు ఈ లోకానికి వచ్చినావు, మరి నా పాపాలు మరి క్షమించిన వరకు లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచినావు, నా పాపాలు క్షమించమని ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే క్షమించి నిన్ను కుమార్తెగా చేసుకుంటాడు. తర్వాత నీకు ఏదైతే డిజైర్ ఉందో మరి చదువు అయిపోయిన తర్వాత మరి బెట్టికి ఏముంది డిజైర్ నాకు పైన కావాలని, తర్వాత మరి దేవుని పైన కూడా పాలక సంబంధాలు లేకపోతే దేవుని స్వార్థ పాటించాలని కూడా ఆ డిజైర్ ఉంది. అవన్నీ కూడా దేవుడు నెరవేరుస్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో దేవుని అంగీకరించి ఆయన మార్గంలో నడుస్తున్నట్లయితే ఆయన మన డిజైర్స్ మన కోరిక ఏదైతుందో మరి అనుకున్నాం కదా, నాకు పైలట్ కావాలని మీకుండా సేమ్ ఉండొచ్చు, ఇంజనీర్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని, కలెక్టర్ కావాలని, ఇదంతా డాక్టర్ కావాలని మీకు కూడా కోరిక ఉండొచ్చు. అయితే మొట్టమొదటి చేసింది ఏంటంటే ఆయన అంగీకరించి ఆయన మార్గంలో నడుచుకున్నట్లయితే నడుచుకుంటూ ఈ విధంగా ప్రార్థనపూర్వకంగా మరి ఏ పనైనా ప్రారంభించినట్లయితే దేవుడు మన జీవితంలో కూడా మీ జీవితాల్లో కూడా దేవుడు మరి బెట్టి క్రియకి ఏదైనా సహాయం చేస్తున్నాడు, మీ జీవితాల్లో కూడా సహాయం చేయగలరు. కాబట్టి ఆ విధంగా మరి మీ జీవితంలో కూడా మరి ఇక్కడ మరి యొక్క స్టోరీ వినవాలని కూడా దేవుడు ఆ విధంగా సహాయం చేయగలరు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల దేవా, దైవ తండ్రి, పరిశుద్ధుడా నీ వందనాలు. ఈ యొక్క సమయాన్ని మాకు అందించినారు ప్రభా, నీ వందనాలు. ఈ యొక్క బెట్టి గ్రీన్ ద్వారా మాకు మంచి స్టోరీ వినిపించగలిగినారు. మరి మిషనరీగా నట్ల సువార్త పరిచయలో ఆమె ఎంతగానో మరి ప్రయాసపడుతూ మీ యొక్క సువార్తను బయటించగలిగింది ప్రభా. మరి తీసుకెళ్ళ ప్రాంతాల్లో ఎంతో కష్టపడి ప్రయాసంతో సువార్తను బయటించగలిగింది. కాబట్టి ఆయన తన జీవితంలో పైలట్ కావాలని కోరుకున్నప్పుడు మరి ఆమె కోరిక తీర్చగలిగినారు, సువార్త ప్రకటించాలని కోరుకున్నప్పుడు సువార్త ప్రకటించడానికి సహాయం చేసినారు. కాబట్టి ఆయన ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మరి మిమ్మల్ని అంగీకరించి నా ప్రభావ మరి నేను తమ జీవితంలో ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని పొందుకుంటున్న యొక్క సహాయాన్ని అనుగ్రహించమని మీరే మహింపొందమని మీ యొక్క కృప హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.